ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే 669 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 56,952 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈరోజు మార్కెట్ అయితే ఒక బౌన్స్ బ్యాక్ అయితే అయింది. హ్యూజ్ గా బౌన్స్ బ్యాక్ అయింది అనమాట. సో గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక హ్యూజ్ గా బౌన్స్ బ్యాక్ అయింది. మార్కెట్ అనేది ఒక మంచి రివర్సల్ అయితే జరిగింది. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ రివర్సల్ అనమాట ఇది. సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలని చెప్తాను చూడండి. యాక్చువల్లీ మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్, మన ట్రేడ్ సెటప్ ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్ కనుక ఒక వేరీ స్కాన్ వస్తే మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అని చెప్పాము. కానీ మీరు క్లియర్ గా చెప్తే పాస్ట్ మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్, పాస్ట్ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ బియాండ్ దట్ పాయింట్ వస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాము, లేకపోతే మనం ఎంట్రీ తీసుకొని చెప్పాను. సో ఈ ఈ ఈ మధ్యలోనే గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయింది. ఈ ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్ బేరీ స్కాన్ కదా మనం ఇక్కడ ఆప్షన్ తీసుకోవచ్చు కదా, మీ ట్రేడ్ సెటప్ అదే కదా చెప్పారు అంటే అది కాదు ఫ్రెండ్స్. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడే మీరు ఎంట్రీ తీసుకోవాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఎంట్రీ తీసుకోవచ్చు. చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కూడా ఇదే చెప్తున్నారు. నాకు చాలా మంది మెసేజ్ కూడా చేశారు, సరే ఏంటి సరే ఇలా తీసుకుంటే మనకు లాస్ వస్తుంది కదా అంటే నేను క్లియర్గా చెప్పాను. ఈ లెవెల్ ఏదైతే ప్రీవియస్ డే ఫస్ట్ క్యాండిల్ ఉందో, ప్రీవియస్ డే ఈ ఈ లెవెల్కి బ్రేక్అవుట్ అయితేనే పుట్ ఆప్షన్ తీసుకోండి. లేదు ఇటువైపు కాల్ ఆప్షన్ తీసుకోవాలంటే ఇది బ్రేక్అవుట్ అయితేనే తీసుకోండి, అంతే తప్ప నే బ్లైండ్గా అయితే తీసుకోవద్దు. ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో ఉంటే అసలు తీసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో వీడియో ఎండ్లో పెడతాను. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు మార్కెట్ అయితే ఈ రోజు మార్కెట్ బట్టి అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ కూడా కంప్లీట్ గా ఒక రికవరీ సైన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కనుక ఇంకో 1 డే క్యాండిల్ కనుక ఒక బుల్లిష్ క్యాండిల్ గా నిలిస్తే మాత్రం మార్కెట్ లో మళ్ళీ ఆల్ టైమ్ హై అనేది మళ్ళీ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మార్కెట్ లో చూస్తే ఒక మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చింది, ఒక మంచి రివర్సల్ కనిపించింది. హ్యూజ్ గా బయర్స్ యొక్క టార్గెట్ కూడా హ్యూజ్ గా సెటప్ చేసి ఉన్నారన్నమాట. ఆల్మోస్ట్ 57,701 లెవెల్ వరకు మార్కెట్ అయితే క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్ టైమ్ హై కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా? నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో వీడియో ఎండ్లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనకు వద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.